శ్రీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి అమావాస్య రోజున ఎస్ఆర్ఆర్ కాంప్లెక్స్ లో కరీంనగర్ లో మరియు చొప్పదండిలో అయ్యప్ప కిరాణం వద్ద సుల్తానాబాద్ లో ప్రతి అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి కరీంనగర్ లో 12 మాసాలు అవుతోంది. చొప్పదండిలో 6 మాసాలు అవుతోంది. ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతూ ఉంది. ప్రతి అమావాస్య రోజున ఇందులో 250 మంది సభ్యులుగా ఉన్నారు. ప్రతి అమావాస్య రోజున దాదాపు 500 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ, ప్రతి చోట 500 మందికి అన్నప్రసాదం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు మరియు మహిళా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నేను పాత నాగభూషణం అన్నపూర్ణ సేవా సమితి మెంబర్ను. ఈ అన్నపూర్ణ సేవా సమితి స్టార్ట్ అయ్యి సుమారుగా 1 సంవత్సరం అయింది. పోయిన నెలనే ఫస్ట్ యానివర్సరీ సందర్భాన మాతా మాణిక్య టెంపుల్లో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కరీంనగర్, సుల్తానాబాద్, చొప్పదండి 3 ఏరియాలలో ప్రతి నెల 50 కిలోల అన్నదానం ప్రసాదం చేస్తున్నాము. దీనికి కరీంనగర్ టీం మరియు చొప్పదండి టీం మరియు సుల్తానాబాద్ టీం చాలా దిగ్విజయంగా పనిచేస్తున్నారు. ఆర్య వైశ్య అన్నపూర్ణ సేవా సమితి దీనికి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్లకు తర్వాత ప్రతి నెల 300 రూపాయలు ఇచ్చిన వారికి పేరు పేరిన ధన్యవాదాలు. ఈ 1 ఇయర్ అయిన సందర్భాన ఇవాళ అన్నపూర్ణ మాతలతోని ఇక్కడ అన్నపూర్ణ ప్రసాద వితరణ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి విల్లింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గుండా రవి, మహేందర్, కిషోర్ వాళ్ళ 3 టీం నడిపిస్తున్నారు. వాళ్ళని సంప్రదించి కొత్త వాళ్ళు జాయిన్ కావచ్చు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. దీనికి కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. ఇక ముందు ఇంకా ఈ కార్యక్రమాలు ఎక్కువ కాలం చేయాలని, దిగ్విజయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కరీంనగర్ టీం, చొప్పదండి, సుల్తానాబాద్ టీం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. పూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేయిచ పార్వతే. శ్రీ అన్నపూర్ణ సేవా సమితి కరీంనగర్, చొప్పదండి, సుల్తానాబాద్లో 3 ఏరియాలలో 1500 మందికి ప్రతి అమావాస్య రోజు నాడు అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఈరోజు శ్రీ అన్నపూర్ణ సేవా సమితి ప్రారంభించి సంవత్సరం అవుతుంది. కావున మా కుటుంబ సభ్యుల మహిళలచే ఈరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి వేసవి కాలంలో కూడా మేము మజ్జిగ వితరణ కార్యక్రమం కూడా చేస్తున్నాము. జై శ్రీరామ్. అమావాస్య రోజు అన్నప్రసాదన చేయడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం చెందుతుంది. పితృ వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు అందుతాయి. సుమారు 1500 మంది మనము అన్నప్రసాదన వితరణ జరుగుతుంది. సేవా సమితి వీరి ఆధ్వర్యంలో రోజుకు ప్రతి అమావాస్య నాడు 500 మందికి కరీంనగర్, చొప్పదండి, సుల్తానాబాద్ ప్రతి ఒక్క పట్టణంలో 500 మంది చొప్పున 3 నగరాల్లో 1500 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కరీంనగర్ వచ్చిపోయే వాళ్ళకి ఎంతో సౌకర్యవంతంగా, ఎంతో శుద్ధిగల, రుచిగల భోజనాన్ని వీళ్ళు అందిస్తున్నారు. ఇది 1 సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికీ. ఇప్పుడు వీళ్ళు చేసే సేవలు చూసి ఎంతో సంతోషించి నేను కూడా దీంట్లో ఇప్పుడే ఈ కార్యక్రమంలో జాయిన్ కావడం జరిగింది. అన్నప్రసాద వితరణ అనేది మన సంప్రదాయాల ప్రకారంగా అన్నదానాన్ని మించిన దానం లేదు అని చెప్పి చెప్తారు. కాబట్టి అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ ఈ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులందరము ఎంతో ఘనంగా ఈ అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. దీనికి ఒక సభ్యుడు నెలకు 300 రూపాయలు చెల్లించాలి. కాకపోతే 500 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అంతా ఫ్రెండ్స్ అసోసియేషన్లోనే మేము అందరం ఒక ఫ్రెండ్స్ లాగానే కలిసి చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని.